నమస్తే, వణక్కం, జై గణేష్, సత్ శ్రీ అకాల్. నా పేరు స్వరూప. నేమ్స్ కుక్కరీకి స్వాగతం. బోండాలంటే మైసూర్ బోండా అని, ఆలు బోండా అని తయారు చేసుకుంటాం. కానీ ఈరోజు కొత్త రకంగా ఎర్రటుకులతోటి బోండాలు తయారు చేసుకుందాం రండి. ఇవి ఎర్రటుకులు. ఈ ఎర్రటుకుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఎర్రటుకుల బోండా తయారు చేసుకోవాలంటే ముందుగా మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పులు వేయించుకుందాం. ఆరిన తర్వాత వీటి పొట్టు తీసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, పలుకులు పలుకులుగా. ఇప్పుడు ఉల్లిపాయని కోసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరను తరుగుదాం. ఇప్పుడు కరివేపాకును కూడా తరుగుదాం. ఒక బౌల్ తీసుకుని బోండాలు తయారు చేసుకోవడానికి పిండి కలుపుకుందాం. ముందుగా ఆలుగడ్డని మ్యాష్ చేసుకుందాం. దంచిన అల్లం పేస్టు అర టీ స్పూను, 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కలుపుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు కలుపుకోవాలి. అరకప్పు జొన్న అటుకులు ఇవి. వీటిని నానబెట్టక్కర్లేదు, కడగక్కర్లేదు. పల్లీల పొడి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు. ఇది అర చెంచా వాము దంచి వేసుకుంటే ఫ్లేవర్ బయటకు వచ్చి ఎర్రటుకుల బోండాలు రుచిగా ఉంటాయి. అర చెంచా కారం. నానపెట్టుకున్న అటుకులను కలుపుకుందాం. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాగా ఉంటాయి. అటుకులు చక్కగా నానిని అటుకులను కూడా కలుపుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. చివరిగా బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్లు శనగపిండి. ముందుగా నీళ్లు పోయకుండా ఇలా మొత్తం పిండినంతా కలుపుకోవాలి. ఎందుకంటే నానబెట్టిన అటుకుల్లో తడి ఉంటుంది కాబట్టి నీళ్లు పోయకుండా సరిపోతుంది. అంతకీ అవసరం అయితే కొంచెం చల్లుకోవచ్చు నీళ్లు. కరివేపాకు 4 రెమ్మలు తీసుకుని ఇలా సన్నగా తరిగి కలుపుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర సన్నగా తరిగి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్క చుక్క నీళ్లు పోసుకుందాం. పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాగేలోపు బోండాలు తయారు చేసుకుందాం. ఇంత పిండి తీసుకుని బోండాల్లాగా తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ బోండాల్లాగా తయారు చేసుకోవాలి. నూనె కాగింది. ఒక్కొక్క బోండా నూనెలో వేసుకుందాం. బోండాలు నూనెలో వేసిన తర్వాత 2 నిమిషాల వరకు కదిలించకూడదు. ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఎర్రటికల బోండాలు వేయించుకోవటం అయ్యింది కదా, ఎలా వచ్చినాయో చూద్దామా మరి. ఎర్రటికల బోండాం చక్కగా ఉడికింది. ఈ బోండాం విడిగాను తినొచ్చు, సాస్లోనూ ముంచుకుని తినొచ్చు. ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అంటారు. తిని చూద్దాం.
రుచికరమైన ఎర్రటికల బోండాలు తయారైంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. రుచి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఎర్రటికల బోండాల వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.